ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆంటీ బోనా, ఈ జ్యూస్ తీసుకోండి. దేనికిది? ముందు తీసుకోండి. చియర్స్. ఆ పల్లవి పీడ విరగడైపోయిందనే కదా ఈ సెలబ్రేషన్స్. మరి ఆ పల్లవిని ఇంట్లో నుంచి తరిమేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఆంటీ వల్ల ఇప్పటికి జరిగింది. అవునాంటీ, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇంట్లో ఆ పల్లవిని సపోర్ట్ చేసేవాళ్ళని ఒక్కళ్ళని కూడా నోరెత్తకుండా చేశారు. అసలు ఈ ఆనందాన్ని మనం మన రేంజ్కి ఏ పబ్కో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. నేను కూడా ముందు అదే అనుకున్నాను. కానీ మనం పబ్బుకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే ఇంట్లో ఉన్న మావయ్య గారికి, బామ్మగారికి, చంటీకి తెలిస్తే నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తారని జ్యూస్తో సరిపెట్టేశాను. మీ ఇద్దరికీ ఎప్పుడో చెప్పాను కదా, ఆ పల్లవిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అని. అందుకే ఆ పల్లవితో జరిగిన గొడవని ఇలా ఎన్కాష్ చేసుకున్నా. మీకు అవమానం జరిగిందనేసరికి చరణ్ పల్లవి చెప్పేది కూడా వినలేదు కదా ఆంటీ. నా కొడుకు వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. పల్లవికి చరణ్కి నిశ్చితార్థం జరిగిపోయింది, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం. ఇక ఎవరు అడ్డుపడినా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిగిపోద్దు అనుకున్నాం. కానీ ఇలా జరిగిందేంటమ్మా? బాధపడకురా, ఇక్కడ జరిగినవన్నీ ఆ గుండమ్మకి పోస్ట్ చేశాం కదా. మీ ఆవిడ కాదు, దాని జేజం ఎదురొచ్చినా ఆ గుండం ఊరుకోదు. అవును నాన్న, గుండమ్మ మేడం గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఫ్రెండ్ని వెంట పెట్టుకొని వస్తారు. అమ్మకి తగిన గుణపాఠం చెప్పి తీరుతారు. అమ్మా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. ఇక నేను చెయ్యాల్సింది చేస్తాను. నువ్వు నా కూతురువి, ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. పద. అమ్మా, ఆగండి. నిన్ను మళ్ళీ ఇంటి గడప తొగ్గద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు రాకూడదు అల్లుడు? ఆపండి. అల్లుడు తమ్ముడు ఈ చుట్టరికాలు ఇక మన మధ్య లేవు, ఇక ఉండవు. పల్లవిని ఇంట్లోంచి గెంటేసేంత తప్పు తనేం చేసింది చరణ్? అదేం చేసిందంటే అమ్మా, మీరు ఆగండి అత్తయ్య. ఈవిడికి సరైన సమాధానం నేను చెప్తాను. నా కష్టం వచ్చిందమ్మా అని ఏడ్చుకుంటూ వచ్చినా నీ కూతురు గాని కూతురు దాన్ని ఇంట్లోంచి ఎందుకు గెంటేశామో చెప్పలేదా నీకు? నిజాలు తెలుసుకోకుండా తన మీద నిందలు వేసి చెయ్యని తప్పుకి శిక్ష వేశారని తెలిసింది. అంటే పల్లవి ఏ తప్పు చెయ్యలేదు అంటున్నారా? నువ్వు చేసిన తప్పుల గురించి చెప్పమంటావా? తనన్న మాటే నేను అడుగుతున్నానండి. నాకు సమాధానం చెప్పండి. తనే తప్పు చేయలేదా? ఏం తప్పు చేసింది? మా ఆంటీని నలుగురిలో అవమానించింది, అది తప్పు కాదా? అది చాలదన్నట్టు ఆ గొడవని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది, అది తప్పు కాదా? సోషల్ మీడియాలో ఆ వీడియో అప్లోడ్ చేసింది పల్లవి అని మీరెలా డిక్లేర్ చేస్తారమ్మా? రోడ్డు మీద మా అమ్మతో గొడవ పడ్డం అయితే నిజమే కదా. తన కారణంగా మా అమ్మకు అవమానం జరగటం నిజమే కదా. కాదని చెప్పమనండి. నన్ను ఇంతలా అవమానించిన దాన్ని, నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేకుండా చేసిన దాన్ని నా ఇంట్లో ఎలా పెట్టుకుంటాననుకున్నావు? జరిగిన అన్యాయం గురించి తను మాట్లాడింది. వాళ్ళకి న్యాయం జరగడం కోసం మీకు ఎదురు నిలబడింది. అది తప్పెలా అవుతుంది? జరిగిన దానిలో తప్పేదైనా ఉంది అంటే అది మీదే కానీ నా కూతురుది కాదు.
మొదటి నుంచి వీళ్ళిద్దరి పెళ్లి మీరు ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిశ్చితార్థాల నుంచి పెళ్లి ముహూర్తాల వరకు మీరు చేసినవని మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఎందుకు ఆగాం? తను మా కూతురు కాబట్టి. తన జీవితం, తన భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాం కాబట్టి. తను కోరుకున్న వాడితో తన జీవితం ముడిపడాలి కాబట్టి. మీరు ఎన్ని కారణాలు చెప్పినా, నా కొడుకుని నమ్మించడానికి మీరు ఎన్ని అబండాలు వేసినా వాడు నమ్మడు. అవును, నిజాల్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో నీ కొడుకున్నాడు కాబట్టే, అమ్మ అనే మాటకి తను భక్తుడు కాబట్టే, ఆ ధైర్యంతోనే నువ్వు ఇంత పని చేయగలిగావు. అయితే ఏంటిప్పుడు? ఒకనాడు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించావు. ఇప్పుడు ఈ పల్లవి నన్ను నలుగురిలో అవమానించింది. ఈ 2 కారణాలు చాలదా ఈ పెళ్లి జరగదు అని చెప్పడానికి? నువ్వు నీ మొగుడిని వెంటేసుకొచ్చినా 100 మందిని తీసుకొచ్చినా ఈ పెళ్ళైతే జరగదు. నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడికి రాలేదు. ఎవరు అడ్డొచ్చినా వీళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను అని చెప్పడానికొచ్చాను. అంటే ఏంటండి? మా అమ్మను అవమానించినా తనకిష్టం లేకపోయినా ఏయ్! ఏం తెలుసని మాట్లాడుతున్నావు మీ అమ్మ గురించి? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నా కూతురు గురించి? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఈ పెళ్లి జరగకుండా చేద్దామన్న నీ బుద్ధి నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు అవకాశం దొరికింది. దీన్ని ఆసరాగా చేసుకుని నీ కొడుకుని ఏమార్చి నా కూతుర్ని బయటికి పంపించావని నాకు అర్థమైంది. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకొని వచ్చాను. చూడండి, వీరిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడొచ్చి అమ్మ కొట్టింది, కూతురు అవమానించిందని కొంటి సాకులు చెప్తే కుదరదు. కరెక్ట్గా తగులుకున్నారా? మీ అమ్మకి ఇలాగే తగులుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందే పోలీసులకి, మహిళా మండలి సభ్యులకి కంప్లైంట్ చేసే వచ్చాం.